ఎవరి సలహా వల్ల రాజశేఖర రెడ్డి మిమ్మల్ని దూరం పెట్టారు? కేవీపీ గారి సలహా వల్లే, కేవీపీ గారి కుట్ర వల్లే విహెచ్ కు వైఎస్ కు దూరం పెరిగిందనేటువంటి అది ఓపెన్ నేను పుస్తకంలో రాసినండి. కేవీపీ ఏమనుకున్నాడంటే హనుమంతరావు రాజశేఖర్ ఇద్దరు ఒకటైతే ఆయన పెత్తనం నడవదు, నన్ను బయట పెట్టారు. నేనే ప్రెసిడెంట్ చేసిన, అందరూ ఒప్పుకున్నారు. ఇందిరాగాంధీ అయితే ఒప్పుకోలే. నేను రాజీవ్ గాంధీకి చెప్పిన, సార్ నన్ను కమ్మన్నాడు. నేను ఇప్పుడు ఉండదు సార్, తర్వాత ఉంటే ఈయన చేయన్నాడు. అంటే నేను ప్రతి నెల నీకు నా దగ్గర డబ్బులు లేవు, పార్టీ అంటే ప్రతి నెల పంపిస్తా అంటే నేను ప్రతి నెల ఢిల్లీకి వచ్చి తీసుకునే లేదు సార్, ఈయన చేయండి, నెక్స్ట్ చేయండి. నెక్స్ట్ చేసిండు ఆయన నన్ను. ఆయన తప్పేమి లేదు, కానీ నా లక్ అంతేందుకంటే నేను ఎంతోమంది బీసీలను చేసిన, ఎవరున్నారా ఇవాళ ఇంతమంది, రఘువీరారెడ్డి నేనే చేసిన, బొత్స సత్యనారాయణ కూడా టికెట్ నేనే ఇచ్చిన, నాకు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఎంతమంది పేర్లు చెప్పాలి నేను చెప్పాలంటే అంతేందుకని కేసీఆర్ ఎవరు నా కమిటీలో ఉండే, చంద్రబాబు ఎవరు నా కమిటీలో ఉండే, వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ ఉండే. ఆయన పోయి పార్టీ టీడీపీలో పోయి ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు మా దగ్గరనే ఉండే, ఆయన మామను పట్టుకొని ఆయన ముఖ్యమంత్రి. ఇవన్నీ ఏంటంటే సేవ చేసే వరకు ఏంటంటే, కొందరు ఏం చేస్తారంటే నా కల్చర్కు మిగతా కల్చర్కు మీరు అడిగిన కష్టం చెప్తున్నా. కొందరు ఏమనుకుంటారంటే రే వాడు తయారైతే నన్ను దొక్కేస్తాడని చంపేస్తారు. నేను తప్ప పార్టీకి ఉపయోగపడాలి, నన్ను కొడితే కొడతాడు రాబోయే, పార్టీని ఎందుకు తప్పాలి? ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా. పి జనార్దన్ రెడ్డి ఈ వాజ్ అ పాపులర్ లీడర్, ఏది ట్రేడ్ యూనియన్లో కానీ సిటీలో. ఆయన ఏది ఎయిర్పోర్ట్లో పిల్లలు ఇవాళ రేపు టీవీలు వచ్చినాయి, సెల్ ఫోన్లు వచ్చినాయి కదా, ఫోటోల గురించి నువ్వు కూడా దోపేయడంలో ఆయన దోతి దిగిపోయింది. ఆయన పోయి కంప్లైంట్, దానికి రాజశేఖర్ అడ్వాంటేజ్ తీసుకొని ఈయన మీద కంప్లైంట్ చేస్తే ఇక ఆయన సస్పెండ్ చేసి ఎక్స్పెల్ చేయాలని చూస్తున్నారు. 4 నెలలు అయింది, 5 నెలలు అయింది. అప్పుడు జనార్దన్ వదిలించి నేను ఢిల్లీలో ఎంపీ వస్తున్నట్టు పోతున్నారు. కానీ ఒకనాడు అంబికా సోని అడిగింది, వాట్ ఈస్ ది రియల్ స్టోరీ హనుమంత్ అంటే, నేను మేడం వన్స్ వీఆర్ అపోజిట్, మై సెల్ఫ్ పి జనార్దన్, మా ఇద్దరికి కూడా ఏది వ్యతిరేకత ఉండే. కానీ ఆయన లీడర్. ఒక వ్యక్తిని చంపడం ఈజీ, కానీ ఒక వ్యక్తిని ఒక లీడర్ని తయారు చేయండి ఇట్ వుడ్ టేక్ 15 ఏళ్ళు పడుతుంది, 20 ఏళ్ళు పడుతుంది అన్న. అప్పుడేమన్నది, నేను నీకు అపాయింట్మెంట్ ఇస్తా, మేడంను కలుస్తా అంటే ఇచ్చింది. అపాయింట్మెంట్ ఇస్తే నేను పోయినా. వాట్ ఈజ్ హనుమంత్, వాట్ హ్యాపెండ్ ఇన్ ది ఎయిర్పోర్ట్ అన్నది. మ్యామ్, వాట్ ఎవర్ యూ ఆర్ థింకింగ్ ఇట్ ఈస్ నాట్ రైట్. పీపుల్ యంగ్స్టర్స్ ఆర్ బై పుషింగ్ photograph, everybody they want to take their photos. For that purpose is Jyoti is fall down ani anna. Ma'am, you are a leader, you got all the right. One pen stroke you can remove anybody, but you want to make one leader to project, it will take 15 years. But Janardhan Reddy is a popular leader. At a time he can bring 10 to 15,000 people as a trade union leader, as a Congress leader అని చెప్పి అప్పుడు నా మాట మీద తీసేసి. అందుకుంటే పి జనార్దన్ రెడ్డి సత్య వరకు నా ఎంబడి మేము కలిసి ఉన్నాము. అప్పుడు కూడా కండిషన్ ఈయననే. రాజశేఖర్ ఏమంటే తెలుసు, వాళ్ళ కొడుకు వాళ్ళ తమ్ముని కొట్టడం జరిగింది ఏది రోడ్డు మీద. దాని మీద నేను అమెరికాలో ఉన్నా. నాకు ఫోన్ చేసిన, హనుమంతరావు ఇట్లా అయింది అన్న. నాకు ఇంకో 1 వీక్ ఉండే వచ్చేసిన. వచ్చి నేను చక్కగా పోయి అలా ఇంటికి పోతే వాళ్ళ తమ్ముని దగ్గర పోతే ఆయన బ్రేక్ఫాస్ట్ టీ ఇచ్చి, అన్న నాది ఏం లేదే, ఏదో పొరపాటు అయిందో చెప్పిన, నేను వాళ్ళను ఏది అపాలజీ కూడా అడగ, మా నాయన ఏది చెప్తే అది చేస్తాను. మా అన్న రాజశేఖర్ దగ్గర ఆయన ఏమన్నాడు తెలుసా, మీ తెలంగాణలో ఒక అలవాటు కొట్టుకోవడం, తిట్టుకోవడం, తనుకోవడం, కలుసుకోవడం అన్న. అరే మరి మీదేముందంటే, మా దగ్గర ఇక్కడనో అక్కడనో అన్నా. అరే ఇది ఎక్కడ రాజశేఖర్, ఇదే మాటలు. నో మా కల్చర్ వేరు, మీ కల్చర్. నేను ఎంత చెప్పినా ఇంటలేడు. లాస్ట్లో ఏమన్నా, హనుమంతన నువ్వు అంటే నాకు బాగా అభిమానం, నువ్వు ఒక్క పైసా సంపాదించలే నాకు తెలుసు, నువ్వు నా ఎంబడి ఉండు, ఇవాళ నువ్వు జనార్దన్ రెడ్డి ఇచ్చి నా ఎంబడి ఉండు, నీకు 50 ఏళ్ళ వరకు నీకు నీ కుటుంబానికి చేయి చాపకుండా చూస్తా, బట్ యూ షుడ్ సైడ్ టైం అంటే. నేను అన్న, చూడు రాజశేఖర్, ఏదైనా సాయం చేసేది ఉంటే నేను పిసిసి ప్రెసిడెంట్ చేసింది చెయ్యి, కానీ ఈ కండిషన్ నాకు నడవదు, మా కల్చర్ వేరు రాబట్టి. నీ కల్చర్ అయితే అదే అన్న.